హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు టేస్టీగా తోటకూరతో చల్లకూరని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ఈ తోటకూర చల్లకూర మనకు చాలా కమ్మగా ఉంటుంది. అలాగే ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా ఈ చల్లకూరను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికి మనం శనగపిండి మజ్జిగ కలిపి ఈ కర్రీలోకి వేసి ప్రిపేర్ చేస్తాము. అందుకని చాలా టేస్టీగా డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంటుంది. ఇప్పుడు ఈ తోటకూర చల్లకూరని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. మనకు ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువేమీ అవసరం ఉండదు. తక్కువ నూనెతోనే హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, కాసన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల చల్లకూరలోకి ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఒక 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని ఈ పోపు దినుసులు అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ చల్లకూరకి మనకు కారం కూడా ఎక్కువ అవసరం ఉండదు. అందుకని లైట్ మసాలా కారంతోనూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న తోటకూరని వాటర్ని డ్రైన్ చేసేసుకుని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 వంకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వంకాయ వేసుకోవడం వల్ల మనకి ఈ చల్లకూరకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఒక టమాటాను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని ఇలా ఫ్రై చేసుకుని తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని ఇలా పొడుగు ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ వేసుకున్నా వేసుకోకపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా వంకాయ వేసుకోవడం వల్ల మనకు చల్లకూరలోకి అక్కడక్కడ ఈ వంకాయ తగులుతూ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి మరలా అంతా మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా సాల్ట్ వేసుకోకుండా ఒకసారి మగ్గించుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటే కనుక తోటకూర బాగా ఉడుకుతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడు పసుపు వేసుకుని మరలా ఒకసారి మిక్స్ చేసుకుని మరలా మూత పెట్టేసుకుని వంకాయ తోటకూర సాఫ్ట్గా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు మనం శనగపిండిని కూడా మిక్స్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక 1/2 కప్ వరకు శనగపిండి వేసుకుని 1.5 కప్ వరకు పెరుగును వేసుకోవాలి. పెరుగు పుల్లగా ఉన్నా కూడా ఈ కర్రీకి బాగుంటుంది. తర్వాత ఒక 1/2 కప్ వరకు వాటర్ని కూడా వేసుకుని ఉండలేమీ లేకుండా ఈ శనగపిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఒక 3 కట్ల వరకు తోటకూరని తీసుకున్నాను. దానికి గాను ఒక 1/2 కప్ వరకు శనగపిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకుని శనగపిండిని ఉడుకుతున్న కర్రీలోకి వేసుకుని మిక్స్ చేసుకోవడమే. చూసారు కదండి, ఈలోపు మనకి వంకాయ తోటకూర కూడా సాఫ్ట్ అయిపోయింది. ఉడికిందో లేదో ఒక వంకాయ ముక్కను పట్టుకుని చూస్తే మనకు తెలుస్తుంది. సాఫ్ట్గా ఉడికిపోతే కనుక అప్పుడు మనం శనగపిండి మిశ్రమం వేసేసుకోవాలి. లేదంటే మరలా మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, సాఫ్ట్గా తోటకూర వంకాయ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమం మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుని తర్వాత ఈ కర్రీలోకి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఇది కొద్దిగా ఇలా పలుచగానే ఉంటుంది, కానీ ఒక 2 నిమిషాలు ఉడికితే అప్పుడు మనకు చిక్కబడుతుంది. ఇలా తీసుకుంటే కనుక కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదండి, ఒక 5 నిమిషాలు మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అక్కడక్కడ వంకాయ ముక్కలు కనిపిస్తూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకు రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే కనుక ఈ కూల్ వెదర్కి బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని అడ్జస్ట్ చేసుకుని అంతా మిక్స్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఇది చల్లారిన తర్వాత మరికొద్దిగా గట్టిపడుతుంది. అందుకని మీరు కావాలి అనుకుంటే ఇంకో కొద్దిగా వాటర్ వేసుకుని పలచన చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే తోటకూరతో చల్లకూర ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా మనం చల్లకూర ఈ తోటకూరతోనే కాకుండా ఆనపకాయ
బచ్చల కూరతో కూడా ఈ చల్లకూరను ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.